ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు వేగవంతమైంది. విమానం బ్లాక్ బాక్స్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ గాలింపు ముమ్మరమైంది. మరి ముఖ్యంగా విమానం బ్లాక్ బాక్స్ కి సంబంధించి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఇప్పుడు అక్కడ చేరుకుని వాటిని గాలించడం మొదలుపెట్టారు. 24 గంటలు గడిచినా ఇంకా బ్లాక్ బాక్స్ ఆచూకీ దొరకలేదు. విచారణలో కీలకంగా మారింది బ్లాక్ బాక్స్, ఎందుకంటే దాని విశ్లేషణ చాలా కీలకంగా మారబోతోంది. ఈ బ్లాక్ బాక్స్ ను డీకోడ్ చేయబోతోంది డీజీసీఏ అధికారులు. ఆ బ్లాక్ బాక్స్ ని వన్స్ చిక్కిన తర్వాత, ఆ బ్లాక్ బాక్స్ దొరికిన తర్వాత పూర్తిగా విశ్లేషణ చేయడం జరుగుతూ ఉంటుంది. అక్కడ కమ్యూనికేషన్ దాంట్లో రికార్డ్ అవుతుంది. దాంతోపాటు కమ్యూనికేషన్లో ఏం జరిగింది, బ్లాక్ బాక్స్లో ఏం జరుగుతుంది అని, అంటే ఆ కాన్వర్సేషన్ అంతా డిజిటల్ రికార్డర్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. బట్ అంతకన్నా ముందు ఈ బ్లాక్ బాక్స్లో ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది, ఏటీసీతో ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది, పైలట్స్ మధ్య ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది, ఆ 30 సెకండ్లు అత్యంత కీలకంగా మారుతోంది. టేక్ ఆఫ్ తీసుకున్న దగ్గర నుంచి క్రాష్ అయ్యేంత వరకు దాదాపుగా 30 సెకండ్లు, అంటే 35 సెకండ్ల నుంచి 49 నుంచి 50 సెకండ్, ఈ 20 సెకండ్ల మధ్యలో ఏం జరిగింది అనేది అత్యంత కీలకం. టేక్ ఆఫ్ తీసుకున్న 17 సెకండ్లు, పోనీ అది కూడా కలుపుకుంటే ఈ 17 అదొక 30, 47 సారీ ఈ 17 అదొక ఈ 17తో పాటు అదొక 10-12 సెకండ్లు, లేకపోతే 15 సెకండ్లు, మొత్తంగా కలుపుకుంటే 30 సెకండ్లు అత్యంత కీలకంగా మారబోతోంది. ఈ 30 సెకండ్లను వాళ్ళు విశ్లేషించబోతున్నారు. ఒకవేళ అక్కడ కూడా డీకోడ్ కాకపోతే అంతకుముందు జరిగిన కాన్వర్సేషన్ ఏంటి, ఎందుకంటే నిమిషాల వ్యవధిలోనే, రిమెంబర్ టేక్ ఆఫ్ తీసుకున్న నిమిషాల వ్యవధిలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డీకోడింగ్ తర్వాతే ప్రమాదానికి గల కారణాలు, ప్రమాదానికి గురైన కారణాలు తెలిసే అవకాశం ఉంటుంది. విమానం వెనుక భాగంలో బ్లాక్ బాక్స్ ఉంటుంది. ఆ విమానం వెనుక భాగంలో ఇక్కడ జరిగిన ఈ విశ్లేషణ అంతా కూడా, ఇదంతా కూడా దాంట్లోనే రికార్డ్ అవుతుంది.